రాష్ట్రంలో వానలు జోరుగా పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో 2-3 రోజులుగా వానలు పడుతున్నాయి. అన్ని జిల్లాలల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు పొంగి పొరడంతో కొన్ని ఊర్లకు రాకపోకలు నిలిచిపోయినాయి. రాష్ట్రాన్ని ముసురు కమ్మేసింది. 2 రోజుల నుంచి పడుతున్న వానలతో జిల్లాల్లో అక్కడక్కడ చెరువులు అలుగుపారుతున్నాయి. వరదలతో వాగులు పరుగులు పెడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల చెక్ డ్యాం నిండి అలుగుపోయడంతో దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయి. చెక్ డ్యాం ను జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా చూశారు. చెక్ డ్యాం మీద బ్రిడ్జ్ మంజూరు చేయిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. అటు దిక్కు ఎవరూ పోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయ్యారం మండలంలో ఉన్న పెద్ద చెరువు 3 రోజుల నుంచి అలుగుపోస్తుంది. అటు డోర్నకల్లా పడుతున్న వానలతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులోకి వరద పోటెత్తడంతో వాగు మీద నిర్మించిన చెక్ డ్యాంలు అలుగుపోస్తున్నాయి. రెండు 3 రోజుల నుంచి పడుతున్న వానలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పలిమేల మండలాల్లో వాగులు పొంగుతున్నాయి. మహదేవ్పూర్ మండలం పెద్దంపేట వాగు, పలిమేల పంకెన వాగు, సర్వాయిపేట వాగు, పొంగుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఎగువన కురుస్తున్న వానలతో కాళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పడుతున్న వానలతో వాగులు, చెరువులు వరద నీళ్లతో కళకళ్లాడుతున్నాయి. ఎక్కడా నీళ్లు లేవని ఆందోళన పడుతున్న సమయంలో ఈ వానలు పంటలకు ఊపిరిచ్చాయని చెప్తున్నారు రైతులు. కిన్నెరసాని, తాలిపేరు, బేతుపల్లి, పెద్దవాగు, పాలేరు, వైరా రిజర్వాయర్లలో ఫుల్లుగా నీళ్లొచ్చి చేరాయి. అనుకున్న స్థాయి కంటే వానలు ఎక్కువగా పడటంతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువులు కూడా ఉపయోగంలోకొచ్చాయి. వానలతో మెదక్ జిల్లా తడిసి ముద్దైంది. 2 రోజులుగా పడుతున్న వర్షాలకు మెదక్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. టౌన్లో ఉన్న రామ్దాస్ చౌరస్తాలో వాన నీళ్లు నిలవడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు స్థానికులు. ఇంకో దిక్కు వర్షాలతో జిల్లాలో సాగు పనులు జోరుగా అవుతున్నాయి. అటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోనూ వానలు దంచుకొడుతున్నాయి. కామారెడ్డి టౌన్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానకు పట్టణంలో ఉన్న రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో రోడ్ల మీద పోవాలంటేనే భయమైతుందని చెప్తున్నారు వాహనదారులు. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరడంతో జనం తిప్పలు పడుతున్నారు.